భగవంతా నీ గుళ్ళే మన్ను నాకు పిల్లలు లేకుండా పర్వాలేదు నా ప్రాణమైన నా జీవిలో ఐక్యపరచుకోమన్నా బిడ్డ కాడపుల ముగ్గురు పిల్లల గంటవని సంతానం ఇచ్చినని రాళ్ళను అడిగడితే భగవంతు నేను నా కీర్తి నాకు ఎత్తివా పరమాత్ముడా ఇయ దేవుడని మీద మన్ను మన్నువయ్యా దేవుడని మీద దుమ్ము దుమ్మువయ్యా ఏ బాబు ఏ తీరాయినా రాళ్ళనెట్ల ఓడిగడితే భగవంతుడు రాళ్ళనోడి ఎట్టి రెండు పేరు ఎత్తివా ఈ మాట నా భర్త తెలిస్తే నా భర్త నన్ను కొడుతూ తిడుతాడు తారకాతల పండు కొడుతాడు ఇయ్యా నా ప్రాణ తీస్తానయ్యా ఓ నాయనా ఎట్టి కొడుకుని తినా చదువుకుందురా గుడ్డి కొడుకుని తినా చదువుకుందో కాదు రెక్కలని నీ కర ముండి లింగాల నా కొడుకుల ఓడి కట్టినా చదువుకుందు రాళ్ళెట్టా ఓడి కట్టినావు ఇలా రాళ్ళగన్నా అంటే లోకం ముంగడ ముచ్చట పెడతారు వెనక ఎక్కిరిస్తారు నేను ముగ్గురున్న కాడయ్యా ఓ నాయనా ముచ్చటకు పోకుంటా భగవంతుడు నలుగురున్న కాడయ్యా ఓ నాయనా నలుగుట్ట నల్ల ముఖం వేసివా 10 మంది నా పరువు తీసివా ఈ బతుకు పాడవడా అమ్మగర బార ఉట్టి ఆడజర మారెత్తి ఈ అయ్యూ పేరు కచ్చినాను ఓ నాయనా పాడవాడా పాడవాడు పుట్టరాదు ఆడి కూడా గమలారా ఎత్తరాదు అవతారము గమలారు ఆడి పుడిక రత్తి పుడక ఓ దేవుడా ఆనాడు తిన్నప్పుడు అవరు వేసుకుంటా పెరిగి పెద్దరై ఇలా ఈ తిరుపతి రాజుని పెళ్లి ఎదుగునేమి సుఖపడ్డ అవ్వ మీద సుఖం లేదు అయ్య మీద సుఖం లేదు భర్త మీద సుఖం లేదు నాది ఎవ్వరి మీద తాని బతుకు కాపులు ఇస్తారు దారం దగ్గర పతంగి అడవి కాసిన వెన్నెల బతుకు ఇయ్యా నా బతుకు ఎదురావా ఓ నాయనా ఇయ్యా నా పుడుక పాడవాడా పాడవాడా ఇయ్యా నిలువుట్టి ఏమి రామామరారా భగవంతా నేను పుట్టేమి లాభం అవ్వగల బార నన్నెందుకు కోడి కట్టినవు అయ్యా చెట్టల్లా చెట్టు రాజీ నేను పుట్టినా చెట్టు పువ్వులు నీది కత్తి ఓ నాయనో నీకు పూజ ఎత్త పుణ్యము నాకు దొరుకురా నేను బండల్ల బండలయ్యి నేను పుట్టినా బండ వలగ కొట్టిరానా ఓ నాయనా నీకు గుళ్ళు గోపురాలు గడితే భగవంతుడు నాకు భర్తనన్న కొంత పుణ్యము లభిస్తున్నా అమ్మగడ బాన ఆడి పుడుక మానవ జన్మం ఎత్తే వెతుకబడ్డ ఇలా ఈ రాళ్ళగన్న ఆడిదంటే నా భర్త నా ప్రాణముక్తుడు తారగా తన పండు కొడుతుడు ఇలా నేను పుట్టేమి రావు పుట్టకేమి రావు అని ఇయ్యా పత్తి బాలింతరాలు ఒకడ కొంగు పెట్టి గడగడ కన్నీ రీత ఉన్నా కాయలైతే కాయలైతే వాడు ఏడుకు నచ్చడు కనవతి ఏం చేస్తావా వరి ముడి కొడలు వారేసుకుంటావా నువ్వు బాధపడకవా చెప్పిన దైవం చెప్పిన కానుకున్నాడు నా భార్య మాత్రమే దేవుడికి కానుకున్న ముగ్గురు పిల్లలు కనవచ్చు అనుకోని పెద్దపతి మహారాజు భవనాల వేటకైనా భవనాల మల వేటకైతేరా భవనాల మల వేటకైతేరా కానుకున్న మల చేరవస్తాడు భార్య గర్భ నా కొడుకులు పుట్టిన ఆశపడి కత్తను అయ్యా కొడుకులకు నొచ్చుకోపోది అయ్యా అవునయ్యా మీ కట్టే అక్కడికి వచ్చింది అయ్యో రాళ్ళ రప్పలు కానీ
కొడుకులు కానీ రాళ్ళ రప్పలు కానీ బండలు కానీ ఇదివరకే నా భార్య నా ముఖం నల్ల ముఖం వేసింది ఏదయ్యా నీ భార్య కానుపుల ముగ్గురు పిల్లగాళ్ళంటే ఊళ్ళే ఇజ్జది వేయి ఇయ్యాలా నీ భార్య కొడుకులగా లేదు బిడ్డగా లేదు రాళ్ళ రప్పలుగా అన్నదంటే నా ముఖం నల్ల ముఖం చేసిందా అయ్యో వేరే మంగమ్మ కోరిక నా ముఖం నల్ల ముఖం చేసి ఆయన ఒక మాటనయ్యా రాళ్ళ రప్పలు అన్నప్పుడు ఇంటి ముందుకే బాగు తెచ్చే బ్రాహ్మణులు పోతా ఎందుకో కాదు వాళ్ళకి అడ్డం అడిగినాం అయ్యారా పెద్దదారా దేవలక్ష్మి రాళ్ళ రప్పలు కీడిక మేలిక మంచిగా చెడుక అని ఒక మాట అంటే వాళ్ళ ఒక మాట రాళ్ళగా నాడుంటే రాజ్యానికి కీడాట పండలుగా నాడుంటే భర్త కీడాట పుత్ర రాళ్ళగా నాడుంటే పొలవారికే కీడాట ఎందుకంటే ఆ భర్త మరి దేశపతి రాజా ముఖం తాగుతాడు అని చెప్పారు అయ్యా పాలకొండ రీతి నీ చిన్నపల్లి చచ్చిపోతామని చెప్పిండు ఏమి చెయ్యాలంటే ఏమి లేదు ఆయన బంధకాల వారేయమన్నారు అరే పరుడు గానాడు ఒక్క అక్క అంటే ముక్కులు వచ్చే వాళ్ళు చెల్లి అంటే చెంపకొచ్చే వాళ్ళు తల్లిదండ్రులంటే రొమ్ము వచ్చే వాళ్ళు ఆడగల వాళ్ళు కూరలు తురక వాళ్ళు పిరిగడి బిర్యానీ తురకలు వెళ్తున్నాడు బిడ్డ రాళ్ళగా నాడుండి రాజ్యానికి కీడు బండగా నాడుంటే భర్త కీడాట దేవులకి నిజకపోయి బంధకాల వారేయమన్నాడు ఆనాడు కడిగే వాళ్ళ చూడు దొంగగోడు పక్కన పెట్టాడు దేవులకి దండకు పక్కన పెట్టిండు గొర్ర వాళ్ళగా నాడు రప్పలగా నాడు బండగా నాడుంటే భర్త కీడాట మీ ముఖం గజపతిరాజు ప్రారంభమవుతుందాట పచ్చి బేలంతరాల గుండు కట్టి దేవకి పండుగ కాలండి కట్టి పక్క పెడుతున్నారు వెళ్ళారు చిక్కి తాళలో రాకుండా పోకుండా రత్తలు కళ్ళు పుట్టిళ్ళు పంచకాలం ఉన్న కాడ తల్లి దేవలక్ష్మి వంట వర వాటే ఈ చీకటి బంధకాలను ఒక్కసారి నీ కాళ్ళకడ తలవస్తే నీ కాళ్ళకడ ప్రాణం ఇచ్చే కత్తి విరిదావు కైలేత ముట్టదు ఆ ప్రాణం వెళ్ళిపోతున్నారు ఈ చీకటి బంధకాలను నాదా నేను మాత్రం సచ్చిన దాన్ని కాకపోతే బతికిన దాన్ని కాకపోతుంది నేను ఎన్నాళ్ళు ఈ బాధలు పోనాదో ఎన్నాళ్ళు ఈ తేరా పోనాదా బతుకు బాడవాడా బాడవాడా నాదా బతికి ఎందుకు భూమి బతికి ఈ చీకటి బండకాల లోపల నేను ఎన్నాళ్ళు ఉండాలి ఇవాళ ఎవరిని ఏకాక భక్తులు చేసినాం లోకానికి దూరం చేసి చీకటి బండకాల కొండ దోమలు బండలని తిరగ కూడా వచ్చినాం భగవంతా నీవు ఎక్కడ పోతావని 7 తెలియజేయడం బండకాల మూర్చబోతున్నది మీరు మంగమ్మ కోట ఎక్కడ అనుకున్నావు ఇంకటి అప్పుడుగా ముళ్ళు ఎడవాడేసావే అయ్యో నీకు ముచ్చట ఊరవతల పాంపడి పొదలు ఆ పొదల్లో ముళ్ళు వాడేసా ఓ పిచ్చిదా నువ్వు అక్కడ ఊరవతల వాడేస్తే మురికి వాసన కుక్కలు ఊళ్ళకి ఎత్తుకుని ముళ్ళ గుంజుకొస్తాయి మన కచ్చి ముందులోకి వెళ్ళి వేయింది అనుకో ఎవరు ఈ నిన్న డెలివరీ అయిన ఎవరను సుంకరంలో పెట్టి చెకింగ్ చేస్తాడు ఎవరో కాదు ఆ తన పిల్లలు తెలుస్తుంది ఆయన ఊరుకుంటున్నా తేజకాయలట గింజలు బాగుంటాయట ఏం చేస్తాడు వీటిని కంట పెట్టేస్తే ముక్కల ముక్కలు ఎల్ల పెట్టే కానీ బగ్గు మరి మరి అట్టగా ఇక్కడ వాడేస్తామని బయటికి రాని ముళ్ళే కాబట్టి చెల్లె ఆపడి పొదాలు ఉన్నాయి చెయ్యి తీసాను అనుకో ముళ్ళు చెల్ల కొడుతుంది సెప్టిక్ అయితే రేకు కాస్తలేడా తొంటదాన్ని కాస్తా కానీ అటు చూసే వరకు కాపు కొడుకు రేవు తుప్పలు కొట్టి
వాళ్ళే పెట్టిండు కొన్నాడికి రాఘోలు ఎక్కిండు అనుకుని రాఘోలతో పట్టుకొద్దామని రమణ రమణ రామరాము రమణ రమణ రాఘోలతో ఎగుతుకు పట్టుకొచ్చిరు పొదలకు అది రేగుముళ్ళ వంకరుంది ముళ్ళకి దిక్కినాయి తడిబట్ట గుంజినప్పుడు లావచ్చినప్పుడు ముళ్ళ బయటికి చెల్లి ఎక్కడైనా వారైతే తన వస్తా ఉన్నారు వాళ్ళ గంగ వారిపోతూ ఉన్నది ఈ గంగా వారైతే కొట్టుకొని పోతారు ముళ్ళ ఇచ్చి గంగల వారేసి రాగోల మొత్తం అటు ఇసిరేసారు ఇసిరేస్తే నీళ్ళలో పడ్డాక రాగోల ఉసిపోయింది రాగోలు ఉసిపోతే రేగు తుప్ప మీద ముల్లె నీళ్ళల్లో బతుకమ్మని ఎత్తే బతుకమ్మ ఎట్లా కొట్టుకొని పోతుందో నీళ్ళ మీద నీళ్ళ మీద బతుకమ్మ ఎట్లా పోతుందో బతుకమ్మ లెక్క ముల్లెవో వచ్చారా రాను చచ్చాడు సముద్రాలు ఉన్నాయమ్మా ఆ సముద్రంలో సప్తముని వాడు తానం చేస్తాడు పరమేశ్వరికి అన్ని జడలు మునివాడికి అన్ని జడలు ఈ రేగు తుప్ప వేయింది ఆ జడలు తట్టుకున్నాయి మునివాడికి జడలు తట్టుకుంటే నీళ్ళలో కదా అది గుంజేటాలకు ఈ నెత్తి గుంజేటైంది మునివాడికి అన్న నెత్తిలో గుంటుంది మునివాడు మరి చూస్తే రేగు తుప్ప తట్టుకున్న జడలకు అరే నా ఎంటికలకు రేగు తుప్ప తట్టుకున్నదని ఈ ఎంటికలు దగ్గరికి అంటే రేగు తుప్ప దగ్గరికి వచ్చింది దగ్గరికి వచ్చినప్పుడు రేగు తుప్పకున్న ఎంటికలు ఇడిపించుకున్నాడు మునివాడు ఇడిచి పెడితే రేగు తుప్ప పోతాను ఈ మునివాడిని కాడ మనం వచ్చింది ఈ రేగు తుప్పేంది రేగు తుప్ప మీద ఈ ముళ్ళేంది అసలు ఈ ముళ్ళలు ఏమున్నది ఈ చూస్తారని మెల్లగా రేగు తుప్ప మీద ముళ్ళని తీసి గంగ ఒడ్డుకి వచ్చింది గంగ ఒడ్డుకి వచ్చి ఇట్లా ముడిప్పింది ముగ్గురు పిల్లలు వచ్చిర్రా సావలే వాళ్ళు ఎందుకు సావలే మేరే మంగమ్మ కోమట్లెంకటమ్మ తడిబట్ట తీసుకొచ్చి మురికితోటి పిల్లగల ముళ్ళ కట్టింది అది తడిబట్ట కదా మురికితోటి ముళ్ళ కడితే తల్లి కడుపులో ఎట్లా పొందుబాటు అయినరు ముళ్ళకి ఎట్లా పొందుబాటు అయ్యారు ముగ్గురు పిల్లగాళ్ళు ముడి ఎప్పుడు ఇప్పిందో కేవన పిల్లలు కేవన తట్టగా వచ్చింది మునివాడు అనుకున్నాడు లంగాయి కన్నదా దొంగాయి కన్నదా మొగుడుని కన్నదా మొగలు అన్నదా ఆగురన్న మాటలో పాట పడలేక ఈ మూలని గంగలు ఎత్తిపోయినా అయినా ఈ పిల్లగాళ్ళని చాదుకుంటా చస్తే పొంద పెడతా బతుకు దాపుతా అని పొనగొట్టు తీరలు ఎత్తాడు పిల్లగాళ్ళకి వస్తాడు మళ్ళా రథాలు తెస్తాడు పిల్లగాళ్ళకి వస్తాడు పిల్లగాళ్ళకి వస్తా అంటే ఆ మునివాడికి దొరికి 21 రోజు మరి పిల్లగాళ్ళ పేరు ఏం పేరు పెట్టాలి రారైతాడు కూర అంటే కూరడైతాడు అనుకోని మునివాడు నాకు దోచిన పేరు పెడతా వరదల పట్టుకొచ్చింది పెద్దవాని పేరు వరదరాజు అన్నాడు వరదల కొట్టుకొచ్చి పెద్దవాని పేరు వరదరాజు రెండో వాని పేరు వరపుత్రుడు ఆడవిలా మన పేరుడైనా అన్నంటానే వింటా ఉన్నది తెలియాలంటానే వింటా ఉన్నారు
అర్ధరాజు వరపుత్రుడు వరాల బంతి చెల్లె 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 అనబట్టి అనలారా 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 చెల్లె వెళ్తాను అడవిలో రోజులు కడితే ఉన్నాయో అప్పటికిప్పటికి అన్నారు మగవాందేమో మోటుగుండి అడవిలోదేమో జాలిగుండి అన్నారు ఇన్ని రోజులు బట్టి మమ్మల్ని కన్నా తండ్రి కనబడతాను కానీ మా తల్లి కనబడతలేదు ఇంతకు మాకు తల్లి ఉన్నట్ట లేనట్ట తల్లి మునివరిని అడిగినాను కదా అని కావాలనుకున్నాడు మా బిడ్డ వరాల బంతి దొరవే దళదళ వరాల బంతి మునివరిని వేటి కట్టినాది బాబు మునివర ఇన్ని రోజులు బట్టి నువ్వు ఒక్కరి తండ్రివే కనబడతాను మమ్మల్ని కన్నా తల్లి నాయనా మా తల్లి మమ్మల్ని సాధలేక సాధలేగలిచిందా పెంచలేక పెట్టలే కలిసిందా మా తల్లిదాడ చెప్పలేవా తల్లిదాడ చెప్పలేవా నాయనా మునివారా మునివారా మా అవ్వెక్కాడు నాది ఓ నాయనా చెప్పలేవా మునివంది కాళ్ళ మీద మునివంది కాళ్ళ మీద ఒరిగింది అడవిల వరాల బంతి మునివాడు అన్నాడు బిడ్డ వరాల బంతి నేను ఏమన్నా చెప్పాలి మీ తల్లి ఎవరు నాకు తెలియదు మీ తండ్రి ఎవరు నాకు తెలియదు మీ తల్లిదండ్రులు ఎవరు నాకు తెలియదంటే ఆ వరల బంతి అన్నది నాయన 10 పైసలు జేబులు లేకున్నా పాలన దీవెన ఉండాలి 10 పైసలు జేబులు లేకున్నా పాలన దీవెన ఉండాలి నాయన మాకు పాలిపరగం లేదు మా అమ్మ ఎవరు తెలియదు అన్నారు మా అయ్య ఎవరో తెలియదు అన్నారు మా అవ్వ మాకు తెలియకపోతే మేము ఏ జాతి చెందిన పుచ్చగలము అవ్వ పేరేందో మా అయ్య పేరేందో మాకు తెలియదు పుచ్చగల్లకంటే ఒక ఊరుంటది నాయనా రేపటికల్లా మీ కులమే కులం అంటే ఏ కులం ఏం చెప్పుకోవాలి మీ గోత్రం ఏంటంటే మేము ఏం గోత్రం చెప్పుకోవాలి మీ అవ్వ పేరేంది మీ అయ్య పేరు ఏంటంటే ఏ పేరు చెప్పుకోవాలన్నారు అంటే మునివాడు అన్నాడు బిడ్డ మీ తల్లివరు నాకు తెలియదు అంటే నేను కన్న తండ్రిని కాదు మిమ్మల్ని కన్న తల్లివరు నాకు తెలియదు తండ్రి ఎవరు నాకు తెలియదు మీరు పుట్టినాడు మురికితోటి తడి బట్టలు పెట్టి ముల్లె కట్టి రేగబ్బ విదేసి గంగల వారేసారు గంగల వారితే నేను తీసిన బిడ్డ ముడిపితే మీరు ముగ్గురు పిలగాను బతుకుతేమో చాదుకుంటా సత్తే బొంద పెడతా అని ఇంకెత్తు పిల్లల 10 ఏళ్ళ పిల్లలు చేసిన బిడ్డ అన్నాడు నాయన మునివారా మరి మా కులం ఏంటంటే మేము ఏం చెప్పాలి మా గోత్రం ఏంటంటే మేము ఏం చెప్పాలి మా అవ్వదాడు ఎక్కడ మా అయ్యదాడు ఎక్కడ ఉన్నారు మీ అవ్వయ్య దాడు నాకు తెలియదు కానీ వాళ్ళు తెలుసుకునే మార్గం ఉన్నది బిడ్డ నేను ఇక్కడ గాలికల రథం పుట్టిస్తా ఈ రథంలో మీరు ముగ్గురు కూర్చోరు నాయన ముని వారి రథంలో ఏమంటే రథం లేస్తుంది 4 రాజ్యాలు తిరుగురు మీ పాలల్లో ఉన్న మీ అవ్వయ్య ఉన్న ఊరుంటే ఈ రథం నీడు ఆ పొలవానికి దోకినప్పుడు మీద రథం ఆగుతుంది ఆడ రథాన్ని తీసుకొని ఆ ఊళ్ళో పోయి మీ అవ్వయ్య వల్ల మీరు ఎనుకులాడుకోండి మీ అయ్య వల్ల మీరు ఎనుకులాడుకోండి వీడికి 10 ఏళ్ల కింద మా తల్లి తడిబట్టల ముళ్ళ కట్టి రేగంప మీద వేసిందట గంగల వాడిందట అని ఇట్లా అద్దుపత్తులు చెప్తే ఆనాడు ఆ తల్లికి ఏ గండం చేసిందో అయ్యో ఈనాడు గండం తెలిపోయింది ఈ పిల్లలు నా పిల్లలు అని ఏ తల్లికైనా ప్రేమ కలుగుద్ది కట్టెవ మరి మాత్రమైనా రక్తం ఉన్నప్పుడు ఏ మనిషితో ఎవరికి అక్కర్లేదు నాకేంద్రా కొంటరా భూమి కడతరా ఇల్లు తోడతరా బాయ్ అంటే రక్తం ఉన్నప్పుడు అదే రక్తం తెచ్చినాక ఈ మనిషిని అర్థకున్నందుకు ఇంకొక మనిషి కావాలి బిడ్డ మీరు గట్ల ఎనుకులు ఆడుకోండి అంటే నాయన దాన్ని మేము ఎనుకులు ఆడుకుంటా ఉన్నారు అప్పుడు మునివాడ బిడ్డ మీరు పోతారు మీరు వేరే కాడ మీ అవే మీకు దొరుకుతుంది మీ నాయన మీకు దొరుకుతాడు ఈ సాయిర తండ్రి మునివాడిని మర్చిపోతారా అయ్యో ఈ తండ్రిని మర్చిపోతారా మీరు అక్కడనే ఉంటారా మళ్ళా నా దగ్గరికి వస్తారా వీడియో ముగ్గురు పిల్లలైనా
నిన్నే మా రాజ్యం తీసుకపోతాము ఒక్కరివి అడవిలో ఎందుకు బతకాలే నిన్ను మరిచి ఉండము రామో నాయనే మునివాడి కాళ్ళు కూడా బిడ్డ నన్ను దాలకుండా మీరు సాయంత మాట మాట్లాడారు అది నాకు దాలన్నాడు మునివాడు గాలిక రథంలో కొండి నాయన మునివాడు గాలిక రథం లేవాలంటే రథం లేసేందు అయ్యరా రథం వచ్చే చూడు అక్కడ రథం ఆగుతలేదు తమ్ముడా వర పుత్రుడా వరల బంతి ఇక్కడ మన అమ్మయ్య దాడలేదు వీడికెళ్ళి దచ్చినది కాండం మూలమా ఆడికెళ్ళి రథాన్ని వెనక దచ్చినది కాండం వస్తే అవ్వయ్య దాడలేదు అవ్వయ్య దాడ దొరకలేదు 4 రాజ్యాలు 1 3 60 రాజ్యాలు 70 దేశాలు తిరిగింది ఎక్కడ తిరిగినా నీళ్ళు పాలి వాళ్ళ అవ్వయ్య దాడ దొరకలేదు తిరిగి వశగంతలైంది ఇక మన అవ్వ మనకు దొరకదు మన అయ్య మనకు దొరకదు ఈ వెనక మరి సాయంత్రాన్ని మునివాడి వేడి పోదామన్నారు భర్తరాజు వరపుత్రుడు ఆ బిడ్డ వరల బంతి రథాన్ని వెనుక మలుపుకొని వెనకాకు మలుపుకొని వెనకాకు మలుపుకొని వాళ్ళు వచ్చే పిల్లగాళ్ళు వచ్చే తోరణ దేవాపురి పట్నం ఉన్నది దేవాపురి పట్టాన్ని పొలవారికి చూడు రథం నీడ దోచింది తమ్ముడా వరపుత్రుడా చెల్లే వరాల పని ఈ రథం నీడ పొలవరు దోగితే మీద రథం ఆగింది అంత దూరాన ఊరు కనబడతాను గదే మన కన్నుల ఊరుగా వస్తున్నా ఆ ఊరే మన కన్న వల్ల ఊరు కావచ్చు ఇక్కడ రథాన్ని ఆపుకొని ఆ ఊళ్ళో ఎనుకులాడుకుందాం అని గగనమందు ఉన్న రథాన్ని కిందికి దించారు చెల్లె వరాల పంతి తమ్ముడు వరపుత్రుడు చెల్లె వరాల పంతి వెనక నడతాను ఇద్దరు మనం ముంగట్ నడతాను ఆ ఊళ్ళో మన అవ్వలు ఎనుకులాడుకుందాం మన అయ్యవలు ఎనుకులాడుకుందాం రమ్మని ముగ్గురి పిల్లగాళ్ళు వాళ్ళ పైన వెళ్ళిండు పిల్లగాన్నట్లంటే ఆ వరాల బంతి అప్పటి వరకు 14 సంవత్సరాలు గడిచినాయి వరాల బంతి అడవిలా వరాల బంతి పార్తలైందో అడవిలో వరాల బంతి పార్తలైంది అడుగు నీటి అడుగు దర్ర పెడతలేదు వరాల బంతి